ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. చట్టసభల్లో సభ్యులు క్రమశిక్షణతో మెలిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ సభను హుందాగా నడిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిమండలి సమావేశం ఈ నెల 24న జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలియజేశారు. రాష్టంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 111వ సంచిక ఈ నెల 30వ తేదీన ప్రసారం కానుంది. వార్తల వివరాలు. శాసనసభ సాంప్రదాయాలను పాటిస్తూ రాష్ట అభివృద్దికి సభ్యులందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శాసనసభ 2వ రోజు సమావేశాల్లో ముఖ్యమంత్రి ఈ రోజు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమకు ఘన విజయం అందించడంతో పాటు పెద్ద బాధ్యత అప్పగించారని అన్నారు. చట్టసభలకు రావడం అరుదైన అవకాశమని, తమను ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయాలో గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన సరిగ్గా ఉండాలని, మాట్లాడే ప్రతి విషయాన్ని రాష్టమంతా చూస్తుందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ సభ హుందాగా నడుస్తుందని ఆయన పేర్కొంటూ, ఈ రోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్ శాసనసభ హేమీలు వచ్చారు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఉచ్చలపల్లి సుందరయ్య లాంటి ఉద్దండులందరూ వచ్చారు. ఈ సభలో దూషణలు, వెకిలి చేష్టలు అవి కాకుండా ఊందాతనంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పోయే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాల దృష్టిలో పెట్టుకొని కాదు, 24 గంటలు మనం ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట సచివాలయం మొదటి బ్లాక్లోని మంత్రి మండలి సమావేశ హాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రి మండలి సమావేశం జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలియజేశారు. రాష్ట మంత్రి మండలి సమావేశానికి సంబంధించిన అజెండా అంశాల సమాచారాన్ని సమర్పించాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 111వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తరువాత జరగనున్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇది. ప్రజలు తమ సలహాలు, సూచనలను ఈ నెల 28వ తేదీలోగా టోల్ ఫ్రీ నంబర్ 1800117800కు ఫోన్ చేసి గానీ, నరేంద్ర మోదీ యాప్ ద్వారా లేదా ఇతర వేదికల ద్వారా తెలియచేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ రోజు రాష్ట సచివాలయంలో ఆయన రాష్ట ఇంధన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, రాష్టంలో ప్రజలకు మెరుగైన రీతిలో విద్యుత్తును అందించేందుకు విద్యుత్ సరఫరా, డిమాండ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. దేశంలోనే ఉత్తమ విద్యుత్ శాఖగా ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యుత్ శాఖను తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో ఇంటింటికి 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమానికి సంబంధించిన దస్త్రాలపై కూడా మంత్రి సంతకాలు చేశారు. వస్తు సేవల పన్ను జీఎస్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ రోజు ప్రారంభమైంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు సహా పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం నూతన సభాపతిగా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా పలువురు శాసనసభ్యులు సభాపతి స్థానానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ, స్పీకర్ పదవి అనేది ఒక బాధ్యతాయుతమైందని అన్నారు. సభా మర్యాదలను కాపాడుతూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పనిచేస్తానని పేర్కొంటూ,
ఈ 16వ శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా, గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ప్రజలందరూ కూడా మనకి ఉన్నతమైన బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఈ సభాముఖంగా మీ ద్వారా మనందరం కలిసి మనకు ఓట్లు వేసి గెలిపించి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. సరిహద్దు ప్రాంతాలలో రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్, బంగ్లాదేశ్లు కలిసి ముందుకు వెళుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ఈ రోజు ప్రధానమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య, సహకార సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని మోదీ తెలిపారు. డిజిటల్, ఎనర్జీ, కనెక్టివిటీపై దృష్టి పెడతామని, తద్వారా ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు పటిష్టమవుతాయని ప్రధాని పేర్కొన్నారు. మొత్తం 54 నదులు భారత్, బంగ్లాదేశ్ మీదుగా ప్రవహిస్తున్నట్టు గుర్తు చేసిన ప్రధాని వరదల నిర్వహణ, ముందస్తు హెచ్చరికలు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో పరస్పరం సహకరించుకుంటున్నట్టు తెలిపారు. నీట్, యూజీ, యూజీసీ నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 7 సభ్యులుండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వం వహించనున్నట్టు తెలిపింది. పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ లో పురోగతి, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ 2 నెలల్లోగా తన నివేదికను సమర్పిస్తుందని కేంద్రం తెలిపింది. ఈ కమిటీలో ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కె రామమూర్తి, కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్, ఐఐటి ఢిల్లీ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైస్వాల్ సభ్యులుగా ఉన్నారు. గత ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించిందని, దాంతో రాష్టంలో రైల్వే ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ రోజు గుంటూరులో రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. విండీస్లోని అటింగ్వా వేదికగా ఇరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ సెమీస్కు చేరుకోనుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. చట్టసభల్లో సభ్యులు క్రమశిక్షణతో మెలిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ సభను హుందాగా నడిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసన సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిమండలి సమావేశం ఈ నెల 24న జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలియజేశారు. రాష్టంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 111వ సంచిక ఈ నెల 30వ తేదీన ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.